హలో అన్విల్ సార్, ఎలా ఉన్నారు? నేను సుహాస్ని. నేను యూఎస్ఏలో ఉంటాను. వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ మెడికల్ కంపెనీలో సాఫ్ట్వేర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను రీసెంట్గా అన్వర్ సార్స్ 9 days LOA క్లాసెస్ అటెండ్ అయ్యాను. ఇట్ వాజ్ లైక్ 9 days కోర్స్. I should say that before 9 days, how I was and how I am after 9 days, it's like truly transformative for me. The way I look at the life itself is entirely changed. Positive thinking చాలా పెరిగింది. And each and everything నేను ఇప్పుడు ఎలా చూస్తున్నాను, the way I look at the life itself చాలా చేంజ్ అయింది. I truly believe that it is you, and I joined your session and it's no disappointment, sir. It's like truly good. I just thoroughly enjoyed each and every class. I learned a lot. I would like to still keep in touch with you, and I am enrolling for advance as well. Thank you very much, sir. See you soon. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిందే చాలా వీడియోలు మనం మాట్లాడుకున్నాను. అండ్ అవకాశాన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్, మనల్ని మనం ఏ విధంగా నమ్ముకుంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సరే, ఈ వీడియోలో ఇంకా బాగా డబ్బు సంపాదించాలంటే మనకి ఎలా ఉండాలి మనం అనేది తెలుసుకుందామండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో జనరల్గా ఏంటంటే అందరూ డబ్బు సంపాదించాలనుకుంటారు, బాగా గ్రో అవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం అంటే మీ అందరూ చెక్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ వెదర్ యు ఆర్ గ్రోయింగ్ ఆర్ గోయింగ్. మీరు డబ్బు విషయంలో గ్రో అవుతున్నారా, గో అవుతున్నారా? వాళ్ళకి తెలియదు చాలా మందికి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంత ఇన్కమ్ వచ్చిందంటే, లాస్ట్ ఇయరా నాకు తెలియదండి, ఆ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది తెలియదు. అంటే మీరు ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఇన్కమ్ వచ్చింది మీరు తెలుసుకుంటేనే, కంపారిజన్ చేసుకుంటేనే కదా సార్ మనం గ్రో అవుతున్నామా గో అవుతున్నామో తెలియస్తుంది. సో ఫస్ట్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ వాడి బాగా డబ్బు సంపాదించాలంటే గ్రో అవ్వాలి. సో ఈ రెండు మీరు కంపేర్ చేసుకోవాలి. మనం గోయింగా గ్రోయింగ్గా, లాస్ట్ ఇయర్ మన ఇన్కమ్ ఎంత, ఆ ఇయర్ ఎంత అని తెలుసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది గ్రోయింగా గోయింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రో అవ్వాలంటే, బాగా మీ దగ్గర డబ్బు బాగా గ్రో అవ్వాలంటే జనరల్గా నేను నా డైరీలో ఒక కొటేషన్ రాసుకున్నానండి. మీరు సర్దుకుపోతారా దూసుకుపోతారా? సో లైఫ్లో డబ్బు సంపాదించాలంటే దూసుకెళ్ళిపోవాలి. అందరూ ఏమంటారంటే మంచం ఎంత ఉంటే అంత కాలు చాపుకోనైనా ఎందుకు అంత పరిగెడతావు అని అంటుంటారు. అంత డబ్బు ఏం చేసుకుంటావు, ఏది శాశ్వతం చెప్పు అని ఈ వర్డ్స్ వాడడం వల్ల హ్యూమన్ మైండ్ సెట్ ఎలా వస్తుందంటే చాలా ఇంకెందుకు అంత అని అంటే సర్దుకుపోయే మైండ్ సెట్కి వచ్చేస్తుంది. దీని గురించి సినిమా కూడా ఉంది, సర్దుకుపోదాం రండి. నేను చెప్పే సర్దుకుపోదాం రండి కాదు, నా క్లాస్కి దూసుకుపోదాం రండి అంటే నా క్లాస్కి రండి. సో అది ఎలా దూసుకెళ్ళిపోవాలని నేను నేర్పిస్తానండి. అలా దూసుకుపోవాలి అంటే ఎవ్రీబడి డోంట్ వర్క్ ఫర్ మనీ. అండ్ నేను చాలా కొన్ని ఇంటర్నేషనల్ ట్రైనింగ్ చేసి నాకు అర్థమైంది, డబ్బు కోసం బాగా ధనవంతులు పనిచేయరు. అవునా ఏంటి అనుకున్నాను. అప్పుడు అందరూ టైప్ చేయండి ఎఫ్ఎఫ్ అన్నారు. నేను ఎఫ్ఎఫ్ అని టైప్ చేస్తుంటే ఏంటని చూస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ అల్టిమేట్ డ్రీమ్ ఉండాలని. అంటే మీరు పని చేయకపోయినా డబ్బు రావాలి, అప్పుడే మీరు బాగా ధనవంతులు అవుతారు, హ్యాపీగా ఉంటారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ గోల్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అది రావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. అదే ఎప్పుడైతే ఈ సంఖ్యలు తెంపుకుంటామండి. సో ఎందుకంటే ఇవి మన జీవితంలో ముందుకెళ్ళవు. ఎక్కడికైనా షాపింగ్లు కొనాలంటే ఉంటుంది కొనాలని, కానీ రేట్ చూడగానే లాక్ అయిపోతుంటావు. సో అది మనం బ్రేక్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డబ్బే ఏం చేసుకుంటారు. నాకు ఒక అతను అన్నారు, అన్వర్ ఏం చేసుకుంటాం అన్నారు అంత డబ్బు అని అన్నారు. అంటే మీకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు సార్ అంటే, లేదన్నారు. ఓ పని చేయండి, 1 లక్ష రూపాయలు ఫోన్పే చేయండి. అప్పుడు మాత్రం చేయరండి. సో అంటే when you ప్రాక్టికల్లోకి వచ్చేసరికి మనిషి యొక్క మైండ్ సెట్ అర్థమైపోతుంది మనకి. సో ఇదే అండి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కొన్ని పాయింట్స్ చెప్తాను, మీ అందరు గుర్తుపెట్టుకోండి. 0 డెట్స్ ఉండాలండి. డెట్స్లో కూడా గుడ్ డెట్ బ్యాడ్ డెట్ ఉంటాయి. మెయిన్గా అప్పుల నుంచి బయటికి రావాలి. ఎప్పుడైతే మనం ఎందుకంటే ఒక్కసారి అప్పులోకి మీరు వెళ్ళిపోతే అప్పు అనేది ఊవండి. ఫస్ట్ 1 లక్ష రూపాయలతో స్టార్ట్ అవుతుంది అప్పు. అలా కొంతమంది ఎలా అంటారంటే ఇంకొందరు 2 లక్షలు తీసుకుంటారు. ఈ 2 లక్షలు ఇచ్చేస్తే చాలు, ఇంకా జీవితంలో మనకు అప్పు చేయను అంటారు. మళ్ళీ ఇంకో దగ్గర అప్పు చేస్తుంటారు. ఎందుకంటే అది పారాడైమ్ అలా ఉంటుంది అనమాట. ఆ పారాడైమ్ బ్రేక్ చేయడమే మనం లా ఆఫ్ అట్రాక్షన్ గా సింపుల్ గా బ్రేక్ చేయొచ్చు. అండ్ కొంతమంది అప్పు చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే అప్పు అనేదాన్ని మేము జీవితం ఎప్పుడైతే బయటికి తోసేస్తారో అప్పుడు అమ్మ మూటతో వస్తుందండి. ఎందుకంటే కొంతమంది అంటారు ఆ ఒక్కటి అడక్క, ఎందుకంటే అందరికీ అప్పులు ఉన్నాయి కానీ ఎంతనే తెలియదు, ఎంత చెట్టుకి అంత గాలి అండి. సో నేను మనం వీడియోలో మాట్లాడుకున్నాం, 1 లక్ష ఇస్తే మనమే అనుకుంటాం 1 లక్షకి 1,00,000
లు యాడ్ అయినా, కోటి యాడ్ అయినా, కోట్లు యాడ్ అయినా సరిపోదు కొంతమందికి. చేస్తూనే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనాన్షియల్ అంటే అప్పుల నుంచి బయటికి రావాలి. అండ్ ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. మీరు చాలా మంది అండి నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు అబ్జర్వ్ చేస్తుంటాను. మనకు అంత సీన్ లేదులే, అంటే నేను అంత గొప్పని కాను అని అనుకుంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు, 50 కోట్లు, 100 గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ మన వల్ల కాదులే, ఇంక మనం కొట్టడం కష్టం అని అంటారు. ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఎప్పుడైతే పడిపోతుందో మనం డబ్బు సంపాదించలేమండి. మీరు సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవాలండి. సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఉంది. దీన్ని మీరు 11 సార్లు 11 సార్లు ప్రాక్టీస్ చేయాలి, మార్నింగ్ అండ్ నైట్. ఏంటది అంటే ద వెరీ సింపుల్ ఎఫర్మేషన్ ఈస్ ఐ లవ్ మై సెల్ఫ్ ద వే ఐ ఆమ్ ఇర్రెలవెంట్ టు హౌ మచ్ మనీ ఐ మేక్ ఆర్ నాట్. చాలా మంది ఏంటంటే వాళ్ళ సంతోషాన్ని డబ్బుతో ముడిపెట్టుకుంటారు, డబ్బుతో. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మిలినియర్స్ బిలినియర్స్ అంటే వాళ్ళు డబ్బుతో సంతోషాన్ని ముడిపెట్టుకోరు. వాళ్ళదే తక్కువ డబ్బున్న హ్యాపీగా ఉంటారు, ఎక్కువ డబ్బున్న హ్యాపీగా ఉంటారు అంటారు. సో ఇది మెయిన్ పాయింట్. ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తుంటామో హ్యాపీగా ఉంటాం. నేను అందరూ చెప్తుంటాను, ఏ స్టేట్లో ఉంటే బాగా డబ్బు వస్తుంది సార్? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ వెళ్ళాలా? ఏ స్టేట్కి వెళ్ళాలంటే ఒకే ఒక స్టేట్కి వెళ్ళాలి, దట్ ఈస్ కాల్డ్ హ్యాపీ స్టేట్. ఆ స్టేట్కి వెళ్తే డబ్బును ఆటోమేటిక్గా లాగి వచ్చండి. సో ఈ అఫర్మేషన్ మీరు రోజు 11 సార్లు మార్నింగ్ అండ్ నైట్ కానీ ఒక 33 days ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగితే వాళ్ళ రిలేషన్షిప్ పెరుగుతుంది మనీతో. చాలా మంది ఏంటంటే డబ్బుని చిన్న చూపు చూస్తుంటారు. సో నేను ఒక మాట అంటాను, రూపాయి ఏదైతే ఉందో రూపాయికి అన్ని 2 రూపాయలు, 2 రూపాయలు పెద్దన్ని 5 రూపాయలు. వీళ్ళంతా ఒక ఫ్యామిలీ 100 రూపాయలు. అంటే మీ పిల్లల్ని ఎవరైనా ఒకళ్ళ ఇంటికి పంపించినప్పుడు వాళ్ళని ఇన్సల్ట్ చేశారు అనుకోండి, మీ పిల్లల్ని, మీరు వెళ్తారా? వెళ్ళరు. సో ఇప్పుడు రూపాయిని మీరు ఇన్సల్ట్ చూసారు అనుకోండి, ఈ రూపాయలు కంప్లైంట్ చేస్తే 5 రూపాయలు కంప్లైంట్ అన్నా పెద్దనే నన్ను చీప్ గా చూశారు అని అంటే వెళ్ళకరా నువ్వు అని ఈ పెద్దని ఎవరు చెప్తారు? పెద్దోళ్ళు ఫ్యామిలీ ఉంది కదా, 100 రూపాయలు, పెద్దనాన్న పెద్ద తాత 500 రూపాయలు చెప్తే అంటే మీరు రూపాయిని ఇన్సల్ట్ చేయడం వల్ల 500 రూపాయలు ఆగిపోతుంది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇన్సల్ట్ చేస్తే మీరు ఎలా అయితే వెళ్ళరో, రూపాయిని అంటే చిన్నపిల్లల్ని ఇన్సల్ట్ చేస్తే పెద్ద తాత ఎవరు 500 రూపాయలు రాడు, ఆగిపోతారు. నువ్వు మా రూపాయి బిల్లని ఇన్సల్ట్ చేస్తావా అని ఆగిపోతావు. అందువల్ల రిలేషన్షిప్ మనీతో పెంచుకోండి. రూపాయిని ఎలా చూస్తారో 500 రూపాయలు కూడా అలాగే చూడాలి. అప్పుడు మనకి ఆ రిలేషన్షిప్ ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అండ్ ఇంకోటి, వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో బాగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మనం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాలి. మీ మొబైల్ ఎన్ని సిమ్లు ఉన్నాయి? 2 ఉన్నాయా? ఇంట్లో గ్యాస్ సిలిండర్లు 2, బెడ్రూమ్లు 2, మరి ఇన్కమ్లు ఎన్ని ఉండాలి? ఇంకా ఎక్కువ ఉండాలి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్, ఎంఎస్ఏ అంటారండి. రిచ్ పీపుల్, వెల్తీ పీపుల్ వర్క్ ఆన్ ఎంఎస్ఏ, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్. సో ఈ విధంగా అంటే రతన్ టాటా ఉప్పు మీద డబ్బు సంపాదిస్తున్నారు, ఉక్కు మీద డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు రిలాక్స్ అవ్వట్లేదండి. నేను చాలా వీడియోస్ చెప్పాను, రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్స్. సో అది గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా సార్ ఎలా అలా తెలుసుకోవాలంటే రండి, నేను చెప్తానండి. ఆ ఎలా అయితే ఆ ఎలా అనే ప్రాసెస్ కానీ మనం తీసేస్తే డబ్బు చాలా ఫాస్ట్గా వస్తుంది. సో చాలా మంది నా దగ్గరికి వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత అండి, ఓన్లీ ఒక ఇన్కమ్ సోర్స్ మాత్రమే ఉంది సార్, తెల్లారి నుంచి రాత్రి దాకా కష్టపడితే నాకు ఓన్లీ ఒక ఇన్కమ్ వస్తుంది, మీరేమో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నారు. ఎలా పనిచేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ద్వారా మనం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని అట్రాక్ట్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఎలా ఉంటుందంటే డబ్బు కోసం చేస్తుంటారు, తెలిస్తే డబ్బు వీళ్ళ కోసం చేస్తుంటాం, అట్రాక్ట్ చేయొచ్చు ఈజీగా. సో ఈ విధంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ మీద ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఫాస్ట్గా ధనవంతులు అవుతారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి అచీవ్ అవుతారు. అండ్ ఇంకా ఉంటే క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు బాగా రిచ్ పీపుల్ గుర్తుపెట్టుకున్న జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఒకేలాగా ఉంటుందని మీరు అనుకోవద్దు. ఇన్కమ్ తీసుకెళ్ళి ప్యాసివ్ అంటే ఇన్కమ్ సోర్సెస్ ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ అవుతాయో దాని మీద ఇన్వెస్ట్ చేయాలంటే మీ డబ్బుని తెలివిగా వాడాలి. సో అది మెయిన్ థింగ్ అండి. సో చాలా మంది ఏంటంటే డబ్బు వస్తున్నప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు, ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించరు. ఇప్పుడు మీకు పెన్షన్ ఉందా? ఏ జాబుల్లో పెన్షన్ లేదు, ఓన్లీ తర్వాత పెన్షన్ లేదు కాబట్టి తర్వాత వచ్చే టెన్షన్ అండి. సో ఈరోజు చాలా మంది, ఒకప్పుడు సెలబ్రిటీస్, మూవీ యాక్టర్స్ కూడా దీని గురించి ఆలోచించలేదు, ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు అవకాశాలు లేక. సో మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్. సో అది మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మినిమం ఎఫర్ట్ ఉండాలి, మ్యాక్సిమం ఇన్కమ్ ఉండాలి. అంటే మనకి ఇప్పుడు కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ మీద పెట్టడం, సో పెట్టడం ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంటుంది. ఒక్కోసారి బిజినెస్లో లాస్ కూడా రావచ్చు,
అప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్ కాపాడేస్తుందండి. అవును. సో ఆ విధంగా సో యాక్టివ్ 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే డైలీ వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు, ప్యాసివ్ ఇన్కమ్ అంటే డబ్బు వీళ్ళ కోసం పనిచేస్తారు. సో యాక్టివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి బయటికి రండి, ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలంటే. ఎందుకంటే యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ మీద వర్క్ చేస్తే మనం ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వం, ఫైనాన్షియల్లీ సేఫ్. ఆ యాక్టివ్ ఇన్కమ్ కూడా లేకపోతే ఫైనాన్షియల్ రిస్క్. ఆ యాక్టివ్ ఇన్కమ్లో మీరు రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇలా షేక్ అన్వర్ గారి నిజంగా చెప్తున్నానండి, ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా, ఎన్ని ఛాలెంజెస్ లో, ఎన్ని అప్పుల్లో ఉన్నా కూడా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో నేను చెప్తా. లైఫ్ అలా చిటికేసి అంత ఈజీగా మారుస్తానండి. ఎందుకంటే నేను అంత కసిగా గ్రో అయ్యా. 1000 రూపాయలు కూడా లేని స్టేజ్ను నేను పడుకున్నప్పుడు ఇలా కళ్ళు అంటే నీళ్ళు వచ్చిన రోజు నాకు గుర్తున్నాయి. ఆ రోజు రాత్రి 2-4 వరకు పడుకోలే, చదవడం మొదలుపెట్టా. ఏంట్రా డబ్బు ఎందుకు రావట్లేదు, ఏం తప్పు చేస్తున్నాను అప్పుడు నాకు అర్థమైందండి. సో యూనివర్స్ కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చింది. ఒక్కసారి కానీ యూనివర్స్ కానీ కరెక్ట్గా కనెక్ట్ అయ్యామా, అమ్మ మూట పెద్ద మూట అండి, మామూలు కాదు. ఎంతైతే కోల్పోయినా దాని అంటే ఊహించలేనంత అంత రిజల్ట్స్ వస్తాయండి. సో అండ్ ఫైనల్గా ఈవెన్ నాకు బాగా ఇష్టమైన కొటేషన్ అండి, వారన్ బఫెట్ చెప్తారు, అద్భుతమైన కొటేషన్. మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉండవు అంటే, మీరు నిద్రలో పడుకున్నా కూడా డబ్బు మీకోసం పనిచేయాలి. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేయకపోతే పడుకోవద్దని కూడా చెప్తారు. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, మీరు చచ్చేంత వరకు పని చేస్తూనే ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ మీ అందరూ చెప్తున్నానండి, ఇప్పుడు చెమట కానీ కార్చకపోతే రేపు, ఇప్పుడు చెమట కార్చకపోతే రేపు కన్నీళ్లు కార్చాలి. చూడండి గుర్తుపెట్టుకున్నాను. అందువల్ల ఏంటంటే మీ చెమట అంటే ఇప్పుడు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుందండి ఫైనల్గా. సో ధనవంతులు అందరూ కూడా ఈ పిక్ చూస్తే ఎంత మీనింగ్ ఉందంటే, బికాస్ పిక్చర్ స్పీక్స్ మోర్ దెన్ 1000 words అంటారు. సో డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది. మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ డబ్బు కోసం పని చేస్తూనే ఉంటారు. మీనింగ్ ఏంటంటే డబ్బే. సో నేను ఒక దాంట్లో చెప్పానండి, ఈ ప్రపంచాన్ని సృష్టిని శాసిస్తుంది 5 భూతాలు అయితే, పంచభూతాలు అయితే, ఇంకా కనిపించిన 6వ భూతమే డబ్బు. సో ఆ 6వ భూతాన్ని కానీ మీరు అంటే పంచభూతాలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయండి. సో ఫైనల్గా డబ్బు మీకోసం జనరేట్ అయ్యేలాగా ఎలా చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఈసారి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇంతవరకు మనం 7 days ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు 9 days. మీలో చాలా మందికి ఇంట్లో అంటుంటారు, చాలా ఇంకెన్నాళ్ళు కథ చెప్తావు, ఆవు పులి కథ, గొర్రెతోక బెత్తిడే అని మాటలు విన్నాంలే అని మీరు ఆ మాటలు విని విసిగెత్తిపోయి మీలో ఒక అగ్ని పర్వతం బద్దలైపోయి అంటే జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలి అనే వాళ్ళ కోసం అండి. సో ప్రపంచంలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సక్సెస్ అవ్వాలనే పట్టుదల కసి మీలో కానీ ఉంటే రేపు 22వ తారీఖు నుంచి నేను కండక్ట్ చేయబోయే 9 days లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇందులో నేను లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు ఎలా సంపాదించాలి, అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజులేషన్స్ ఏ చేయాలి, చాంటింగ్ అంటే ఏం చేయాలి, స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఇలాంటి గొప్ప టెక్నిక్స్ 9 days నేను చెప్పబోతున్నానండి. ఇందులో మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటి వరకు బతికిన లైఫ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకో లెక్క. ఎందుకంటే మీరు నా రిజల్ట్స్ చూసారు చాలామంది. అండ్ ఈసారి స్పెషల్ టెక్నిక్స్ కొన్ని యాడ్ చేయబోతుంది. ఎందుకంటే ఇంతవరకు 7 days ప్రోగ్రామ్ చేశాను, ఇప్పుడు 9 days చేయబోతున్నానండి. 7 days ప్రోగ్రామ్లోనే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు. సో ఇంకొక 2 రోజులు యాడ్ అయితే ఎలా ఉంటుందో లైఫ్ ఒకసారి ఊహించుకోండి. సో మీరు నిజంగా ధనవంతులు అవ్వాలంటే నెంబర్ 1 ఆప్షన్ లా ఆఫ్ అట్రాక్షన్, 1 solution for all problems అండి. సో టేక్ ఎ ఛాన్స్, ఎందుకంటే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫెంటాస్టిక్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. సో February 22nd నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో February 22nd నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి, ఎనర్జెటిక్ క్లాసెస్. అండ్ ఈసారి అయితే టెక్నిక్స్ ఎక్కువ యాడ్ అయ్యి ఉన్నాయి. 9 days కూడా అంటే 2 days ఎక్స్టెండెడ్ అయ్యి ఉన్నాయి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఆ బ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. 2 days ఎక్స్టెండ్ చేసి మరి ఇచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో 7 days క్లాస్కే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదైతే ఇంకా ఫెంటాస్టిక్గా ఉంటుందని. అలాగే ఉంటుంది కూడా 100%. అయితే ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను సార్, చాలా మంది ఏంటంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సార్ ఏదో ట్రైల్ వేసాము కానీ ఒక విషయం అర్థమైంది సార్, ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు అందరికి వర్త్ వర్మ మామూలు కాదు అసలు. ఆ క్లాసెస్కి వెళ్తే ఎందుకంటే మీలో హై ఎనర్జీని తీసుకొస్తారండి. హై ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హై ఇన్కమ్, లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నో ఇన్కమ్ అండి. సో హై ఎనర్జీ హై ఇన్కమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.